హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఆనియన్, టొమాటో ఉంటే చాలు. సో చాలా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో దీనికి ఫస్ట్ నేను ఏ చేప తీసుకున్నానంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక టమాటో, మళ్ళీ ఎక్కువ కూడా వద్దు టమాటోస్. ఈ ఫిష్ అనమాట. ఇది తిలాపియా ఫిష్ అనమాట. మాకు జస్ట్ రెడీమేడ్గా బాగా కట్ చేసి క్లీన్గా ఇట్లా దొరుకుతుంది అనమాట తిలాపియా ఫిష్. సో నేను దీంతోనే ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను ఫస్ట్ టైము. బట్ చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా చూసేయండి ఎలాగా రెసిపీ అనేసి. దీంట్లో అసలు ముళ్ళు అయితే ఏం లేవు. చాలా బాగుంది, టేస్టీగా బాగుంది. వాసన అట్లా ఏం లేదనమాట. సో నాకు కూడా బాగానే అనిపించింది. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలాగా ఏంటి అనేది. ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఆనియన్ పెద్ద సైజే తీసుకోండి, 1 టమాటో, కొంచెం చింతపండు ఏంటంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. చేపల పులుసు కదా, కొంచెం థిక్గా బాగా రావాలంటే కొంచెం మామూలు కూరల కంటే కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయండి. సో ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక అందులో నేను జీలకర్ర, ఆవాలు, కొంచెం 4 or 5 మెంతులు వేస్తున్నాను అనమాట. కొంచెం ఆ మెంతులు ఫ్లేవర్ అనేది ఫిష్కి చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో జస్ట్ ఆనియన్, కరివేపాకు, 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. ఇవి ఏంటంటే బాగా కొంచెం మెంతులు అలా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆనియన్స్ అవి యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కూడా ఒక మామూలు మీడియం అయితే 2 తీసుకోండి. నాకు కొంచెం పెద్దది కాబట్టి నేను 1 ఆనియనే తీసుకున్నాను. సో ఇక్కడ చేపలు కదా, సో గంట అట్లా పెట్టకుండా ఇట్లాంటి టైప్లో ఏదన్నా పెట్టుకుంటే ఫిష్ అనేది మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఫిష్ కర్రీకి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు వేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేయండి. సో ఆనియన్ ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం చాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ ఫ్లేవర్ మారిపోద్ది. కొంచెం లైట్గా వేస్తున్నాను. సో తర్వాత అది ఫ్రై అయ్యాక ఒక టొమాటో యాడ్ చేస్తున్నాను. సో టమాటో కొంచెం బాగా మగ్గాలి. అంతవరకు కాస్త మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గిపోతుంది టమాటో. సో ఇప్పుడు ఇలాగ మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో నేను పసుపు, ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం కూడా ఫిష్ పులుసులోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నార్మల్ పులుసులోకి వేసే కంటే 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోవచ్చు. సో ఇవి 2 యాడ్ చేస్తున్నాను. సో కాసేపు అలాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టొమాటో అండ్ పసుపు, కారం వేస్తాం కదా. సో అలాగా కలిసే వరకు అంతా బాగా కలిపెట్టుకొని ఇందులో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోస్తున్నాను. పులుసు కొంచెం వాటర్ ఎక్కువ పోయకండి, కొంచెం చిక్కగానే పోయాలి. ఎక్కువ చింతపండు తీసుకున్న బాగా చిక్కగా మీకు కనిపిస్తుంది కదా, అంత తిక్కుగా ఉండాలన్నమాట పులుసు పోసేటప్పుడు. సో ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సో యాడ్ చేశాక ఇప్పుడు ఇక్కడ కలబెట్టుకొని ఇక్కడే మనం అన్నీ చూసుకోవాలన్నమాట. ఉప్పు, పులుపు, కారం అంతా చూసుకోవాలి. అన్నీ ఎక్కువగానే ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో మీరు చెక్ చేసేటప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది. అలా ఉంటేనే మీకు ఫైనల్గా కూర అనేది టేస్టీగా వస్తుంది. సో ఇలా కొంచెం ఆ పులుసు బాయిల్ అయ్యాక ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. ఏంటంటే తర్వాత మనం ఉప్పు, కారం చెక్ చేసుకోవడానికి బాగుండదు కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకొని అన్నీ వేసి పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగానే బాగా కొంచెం పులుపు ఎక్కువ, ఉప్పు ఎక్కువ అనిపించాలన్నమాట ఆ వాటర్ టేస్ట్ చేసినప్పుడు. సో అక్కడ అంతా ఉడికి ఫిష్కి ముక్కలకి పడుతుంది కదా, ఉప్పు పులుపు అన్ని ముక్కలకు కూడా పట్టినప్పుడు మనకి ఫైనల్గా కర్రీ బాగుంటుంది అనమాట. సో ఒక్కసారి ముక్కలు వేసుకున్నాక అలాగా లైట్గా కలబెట్టేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇంకా అసలు మనం గరిటె పెట్టయితే అసలు కలబెట్టొద్దు కూర. ఇవి ముక్కలు చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. సో కొంచెం అలా ఉడుకుతున్నప్పుడు అలా బాండల్ని అలా కలబెడుతున్నాను అనమాట. ఏమీ గరిట అయితే పెట్టట్లేదు. అలాగ అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు అలాగ కలబెడితే అట్లా ఎగరేసినట్లు అట్లా అంటే సరిపోతుంది అనమాట.
సో నాకైతే ఇక్కడ ఫిష్ కర్రీకి స్పెషల్గా బౌల్ ఏం లేదు, నేను అందుకని ఈ బానెట్లోనే చేసేస్తున్నాను. సో మాకు సరిపోయింది కాబట్టి. సో ఇలా కొంచెం బాగా ఉడికి థిక్ అయ్యాక లాస్ట్లో బాగా సన్నని సగ మీద బాగా ఉడకాలన్నమాట. కొంచెం ఎక్కువ పులుసు అయితే ఉంచుకోవద్దు, కొంచెం గుత్తంగా అంటారు కదా అలాగా ఉంచుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆపేశాక కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేశాక ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టేసేయండి, ఏం కదిపించకుండా. సో ఇలా వస్తుందన్నమాట ఫైనల్గా అవుట్పుట్. చాలా టేస్టీగా అన్నీ బాగా సరిపోయాయి. పులుసు అయితే చాలా బాగా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి. మీకు ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.